హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్ లో ఉన్నాం. మరి ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మనీ గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మనీ గారు. హలో అండి. సో ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ చూస్తున్నాం? మనకు ఫెస్టివల్ వస్తుందండి, సంక్రాంతి భోగి అన్నీ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ వీక్ వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ పై ఒక చూద్దామండి. అంటే క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్ కానీ. సో లేటెస్ట్ కలెక్షన్ మనకి ఫెస్టివల్ కి తగ్గట్టు కలెక్షన్. ఫస్ట్ వచ్చి మనం మజంతా పింక్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకు లెహెంగా అనేది చూస్తున్నాము. మజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నాం. నెక్ అనేది కాలర్ నెక్ తీసుకున్నామండి. కాంట్రాస్ట్ వచ్చే విధంగా గోట్ వర్క్ అనేది మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల కొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. మిడిల్ అంతా కూడా తీసుకున్నట్లయితే ఒక జిప్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. అవునండి, ఇది కంప్లీట్ గా ఒక యాప్లిక్ వర్క్ స్టైల్లోనే మనకు ఒక బంచ్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఒక పికాక్ స్టైల్లో మనకి ఎలివేట్ అయింది. కంప్లీట్ గా ఏంటంటే స్టోన్స్ మనకి కంప్లీట్ గా థ్రెడింగ్ వీవింగ్ ఈ 3 తీసుకుంటూ మనం ఇలా నెట్టెడ్ మీద మనం డిజైన్ చేసుకున్న యాప్లిక్ వర్క్ అండి. 1, 2, 3 బంచెస్ అనేది ఈ ఒక పార్ట్ లో మనం కొంచెం డిజైనర్ స్టైల్ అంటే ఒకవైపు మనం దుపట్టా వేసుకుంటాం, ఒకవైపు ఎలివేట్ అవుతుంది. మిడిల్ కట్ అనేది చూడొచ్చు కంప్లీట్ గా. సో ఈ మిడిల్ వర్క్ లో కూడా మనకి గోల్డ్ కలర్ గొట్ట వర్క్ అనేది హైలైట్ చేశారు. దీనికి లెహంగా అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ గా లెహంగా తీసుకున్నాం. ఫుల్ అంబ్రెల్లా. సో మనకి కంప్లీట్ పైన అంతా మెజెంటా కలర్ ఉంది కాబట్టి కింద కాంట్రాస్ట్ మనకి ఏదైతే వర్క్ లో తీసుకున్నారో క్రీమ్ కలర్ మంచి రా సిల్క్ మెటీరియల్ అండి. దానికి చూడండి గెరా అనేది కూడా ఫుల్ హెవీగా వస్తూ మనకి ఇలా వస్తుంది లెహంగా. అండ్ కింద కూడా ఫినిషింగ్ అంతా కూడా మనకి మెజెంటా పింక్ అనేది హైలైట్ చేసుకున్నాం. దీనికి దుప్పటా అనేది నెట్టెడ్ దుప్పటా తీసుకున్నామండి. మనకి గోల్డ్ కలర్ ప్యాచ్ అటాచ్ చేస్తూ హైలైట్ క్రీమ్ కలర్ లోనే హైలైట్ చేశారు. సో ముఖ్యంగా కలర్ అనేది మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1190 రూపీస్. ఓకే అండి, ఓన్లీ 1190 రూపీస్ కి ఈ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? ఫ్లోర్ లెంత్ అండి కంప్లీట్ గా. ఇది మనకు ఒక ఎల్ సైజ్ లో ఎలివేట్ చేసుకున్న డ్రెస్. ఇది కంప్లీట్ గా మనకు ఒక చందేరి కాటన్ మిక్స్ లో మనం ఎలివేట్ చేసుకున్న వైట్ కలర్ కాంబినేషన్, వైట్ అండ్ లైట్ సిల్వర్ షేడ్ కూడా కనిపిస్తుంది. నెక్ చూసుకున్నట్లయితే మంచి కాలర్ నెక్ తీసుకున్నామండి. మనకు ఇక్కడ తీసుకున్నట్లయితే యోక్ పార్ట్ అంతా కూడా కొంచెం ప్లెయిన్ ప్లెజెంట్ చేసుకున్నాము. బట్ ఇక్కడంతా మనకు సేమ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకు 0 సైజ్ తో పర్ల్స్ వర్క్ తీసుకుంటూ మనకు ఒక బటన్ లాగా ఎలివేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ అంతా ప్లైన్ వస్తుంది. బెల్ట్ పార్ట్ కొంచెం వేరియేషన్ చూపించాం. చూసుకున్నట్లయితే కలీస్ చూడండి చాలా దగ్గరగా ఎలివేట్ చేసుకున్నాం. చాలా దగ్గరగా తీసుకుంటూ అంబ్రెల్లా స్టైల్ అనేది ఇక్కడ మనకి ఎలివేట్ చేశారు. కింద దామన్ పార్ట్ కొంచెం థ్రెడింగ్ వర్క్ అనేది కంప్లీట్ గా కాశ్మీరీ స్టైల్ వర్క్ మనం ఎలివేట్ చేసుకున్నాం. వైట్ లోనే మనకి కాశ్మీరీ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నారు. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగే అవుతుంది. దీనికి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ కూడా స్లీవ్స్ అండి, ఫుల్ స్లీవ్స్ వస్తాయి. అండ్ హ్యాండ్స్ కూడా బటన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. దీనికి బాటమ్ వచ్చి కంప్లీట్ గా కాంట్రాస్ట్ లేకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తోనే వస్తుంది. బట్ ఈ డ్రెస్ స్పెషల్ అంతా మనం దుప్పటా అండి. ఏంటంటే లేడీస్ ఎక్కువగా దుప్పటా వేరియేషన్స్ కోరుకుంటూ చాలా డిఫరెంట్ గా ప్రెసెంట్ మార్కెట్ లో ఏంటంటే కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా డ్రెస్సెస్ లో గానీ మనకు ఎలివేట్ అవుతూ ఉన్నాయి దుప్పటాస్. అలాగే మనం దుప్పటా అనేది కొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ చేస్తాం. చాలా హెవీగా చేశారు. దుప్పటా అనేది డ్రెస్ మొత్తానికి చాలా హైలైట్ అవుతుంది. ఇది మెటీరియల్ వచ్చి వైట్ పింక్ కాంబినేషన్. మెటీరియల్ వచ్చి ఈ దుప్పటా మెటీరియల్ మంచి సిల్క్ కోటా మెటీరియల్ అండి. దాని మీద బనారస్ బంచెస్ అనేది చూడొచ్చు. అది కూడా ఒక డైయింగ్ షేడ్ వస్తుంది. బోర్డర్ కాంబినేషన్ అనేది చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ అనమాట. కట్ వర్క్ స్టైల్లో మనం హెవీగా ఉండే మోతీస్ అనేది హైలైట్ చేసుకున్నాం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. సో మొత్తం చాలా ఒక ప్లెజెంట్ లుక్ అయితే వస్తుంది. ఈవినింగ్ టైమ్స్ పార్టీస్ వాటికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2780 రూపీస్ అండి. ఓకే, ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2780 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ వచ్చి మనకు మార్కెట్ లో ప్రెసెంట్ బాగా నడుస్తున్న మోడల్స్ వచ్చి క్రాప్ టాప్స్ లెహంగా స్టైల్స్ అండి. ఓకే, అట్లా మనకు షార్ట్ లెంత్స్ ఉంటాయి, మనకు కొంచెం లాంగ్ లెంత్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇంతకు ముందు లాంగ్ చూసాం మనం, ఇప్పుడు షార్ట్ లెప్. ఇది చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం అండి. మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నాం. దీనికి కంప్లీట్ గా మనకు ఒక బోట్ నెక్ స్టైల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్ గా నెట్టెడ్ తీసుకుని కాంబినేషన్. దీని మీద కూడా మనకు ఒక సీక్వెన్స్ వర్క్ కానీ కంప్లీట్ గా థ్రెడింగ్ వర్క్స్ కానీ తీసుకుంటూ మనకు ఏక్ పార్ట్ అంతా ఇలా హైలైట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక కోట్ స్టైల్లోనే మనకు 4 వేరియేషన్స్ చూపిస్తూ ఇక్కడ మన కటింగ్ స్టైల్ అనేది చూడొచ్చు. చాలా డిఫరెంట్ కోట్ కటింగ్ స్టైల్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మిడిల్ అనేది వర్క్ అనేది సీక్వెన్స్ వర్క్ మనకు జర్దోసి వర్క్ తీసుకుంటూ మనం ఇలా ఎలివేట్ అవుతుంది. దీనికి కంప్లీట్ గా లెహంగా చూసుకున్నట్టయితే చాలా డిజైనర్ స్టైల్ తీసుకున్నాం అండి. చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. మనం పిస్తా గ్రీన్ లోనే
లెహంగా కూడా చూసుకున్నాం. లోపల వచ్చి సాటిన్ తీసుకున్నాం, పైన నెట్టెడ్ క్లాత్ తీసుకుంటూ కంప్లీట్ గా మనకి ఇక సీక్వెన్స్ వర్క్ కానీ ముడి వర్క్ కానీ మనకి థ్రెడ్ వర్కింగ్ కానీ హెవీగా తీసుకుంటూ చాలా డిజైనర్ కాన్సెప్ట్ తీసుకున్నాం. బట్ ఎండింగ్ వచ్చేకాడికి దామన్ పట్ల ఒక చెస్ట్ ప్యాచ్ అనేది ఎలివేట్ చేసుకుంటూ మనం ఒక డిఫరెంట్ ప్యాచ్ అనేది డిజైన్ చేసుకున్నాం. సేమ్ అంతా కూడా సెల్ఫ్ కలర్ స్టోన్స్ అన్నది, బట్ కింద ఈ వర్క్ అనేది జస్ట్ ఫ్రంట్ వర్క్ మాత్రమే వస్తుందండి. సో సైడ్ మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు, సైడ్ మనకి డోరీస్ అన్నది కూడా చాలా హెవీగా డిజైన్ చేశారు. దీని దుప్పటా మాత్రం నెట్టెడ్ తీసుకున్నామండి. కంప్లీట్ గా నెట్టెడ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ తీసుకుంటూ గోల్డ్ ప్యాచ్ అనేది అటాచ్. దీనికి అంతే హెవీనెస్ మనం బ్యాక్ కూడా చూడొచ్చు అండి, చాలా డిఫరెంట్ గా స్టైల్ చూడొచ్చు. హ్యాంగింగ్స్ తీసుకున్నాము, సో మనకి సైడ్ కూడా హెవీ హ్యాంగింగ్స్ ఉన్నాయి. బ్యాక్ చూసుకున్నట్టయితే బ్యాక్ కూడా డోరీస్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి. మనకు అదే బోట్ నెక్ స్టైల్ కూడా ఇక్కడ కూడా ఎలివేట్ అవుతుంది. సో కంప్లీట్ ఫ్రంట్ బ్యాక్ అండ్ లెహంగా మొత్తం అంతా కూడా చాలా హెవీగా ఒక డిజైనర్ కాన్సెప్ట్ లో డిజైన్ చేశారు. అండ్ దీని దుపట్టా నెట్టెడ్ తీసుకున్నాము విత్ ఒక ప్యాచ్ అనేది గోల్డ్ ప్యాచ్ అటాచ్ చేసుకుని హైలైట్ చేసుకున్నాం. ఓకే, సో ముఖ్యంగా రేర్ కలర్ అని చెప్పొచ్చు, చాలా రేర్ కలర్ లో ఒక డిజైనర్ పీస్ ఇది. సో ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2400 రూపీస్. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చి మనకు మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి. మనకు ఒక నెమలి అంటే మనకి మిక్స్డ్ కలర్ కాంబినేషన్స్ అన్నమాట. ఆనంద బ్లూ కి పీకాక్ బ్లూ రెండు మిక్స్ చేసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నాం. దీనికి మంచి క్రాప్ టాప్ అనేది షార్ట్ లెంత్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం. మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో మనకు బనారస్ క్లాత్ తీసుకొని ఎలివేట్ చేసుకున్నామండి. దీంట్లో మనకు అడిషనల్ గా ఏంటంటే ఒక అప్లిక్ వర్క్ లో మనకు ఒక ప్యాచ్ అనేది హైలైట్ చేసుకున్నాం. కంప్లీట్ గా మనకు స్టోన్స్ తోను మనకు బీట్స్ తోను మనకు థ్రెడింగ్ వర్క్ అనేది కూడా కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ మనకు ఏదైతే చున్నీ కవర్ కాదో వన్ సైడ్ తీసుకుంటూ మనం ఇలా షోల్డర్ నుంచి ఏక్ పార్ట్ వరకు ఇలా హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే బటన్స్ అనేది కూడా క్లాత్ బటన్స్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని కొంచెం డిఫరెంట్ కట్ వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. ఇక్కడ కూడా ఇదంతా మనకు షార్ట్ లెంత్ లో ఉండే క్రాప్ టాప్ స్టైల్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లెహంగా అనేది కంప్లీట్ గా మనకు ఒక మిక్స్డ్ కలర్ కాంబినేషన్స్ లోనే మనకు 2 వేరియేషన్స్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ దీని మీద కంప్లీట్ గా వర్క్ అనేది కంప్లీట్ గోల్డ్ జరీతోనే మనం హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ వేరియేషన్స్ చూపిస్తూ ఇక్కడ ఒక హెవీ బంచ్, ఇక్కడ కూడా ఒక నెక్లెస్ టైప్ ఆఫ్ డిజైన్. ఇక్కడ చూసుకున్నట్లయితే హెవీ డిజైన్ కంటిన్యూగా ఎండింగ్ వరకు అంటే అప్ టు దామన్ వాట్ వరకు కూడా ఇలా హెవీ డిజైన్ అనేది హెవీగా వస్తుంది. దీనికి కింద కొంచెం గోల్డ్ ప్యాచ్ అనేది అటాచ్ చేసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నామండి. ఓకే, చాలా డిఫరెంట్ గా కలర్ అనేది చాలా హైలైట్ అవుతుంది, బ్రైట్ కలర్ అని చెప్పొచ్చు. అండ్ దీని దుపట్టా మాత్రం నెట్టెడ్ తీసుకున్నామండి. మనకి ఈ డిజైన్ అనేది జస్ట్ ఫ్రంట్ వ్యూ వరకే ఉంటుంది, బ్యాక్ సైడ్ మనం ప్లెయిన్ గా తీసుకున్నాం. ఓకే, అండ్ ఈ డ్రెస్ దీని కాస్ట్ ఓన్లీ 2320 రూపీస్. ఓకే, ఓన్లీ 2320 రూపీస్ కి హెవీ డ్రెస్. మనం కంప్లీట్ గా ఫ్లోర్ లెంత్ కాంబినేషన్ ఫ్లోర్ లెంత్ లో ఒక డిజైనర్ డ్రెస్ అండి. కంప్లీట్ గా ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చి కంప్లీట్ గా మనం ఎక్కువగా జార్జెస్ కానీ నెట్టెడ్స్ కానీ అలా చూస్తుంటాం. ఇది కంప్లీట్ గా మనం ఒక జూట్ ఫ్యాబ్రిక్ లోనే ఎలివేట్ చేసుకున్న డ్రెస్ అండి. కంప్లీట్ గా ఒక డిజైనర్ కాన్సెప్ట్. ఇది కూడా ప్రెజెంట్ జూట్ అనేది కూడా లేటెస్ట్ గా నడుస్తుంది. బట్ ఏంటంటే మనకు యోక్ పార్ట్ కానీ మనకు కింద దామన్ పాస్ట్ కానీ వేరియేషన్ చూపకుండా సింగిల్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఎలివేట్ చేసుకుంటూ మనకు ఒక డిజైనర్ కాన్సెప్ట్ ఎలివేట్ చేసుకున్నాం. దీనికి నెక్ మాత్రం మనకు హై నెక్ తీసుకున్నామండి. కంప్లీట్ గా బోట్ నెక్ స్టైల్ లోనే ఎలివేట్ చేసుకున్నాం. మనకు నెట్టెడ్ మీద కంప్లీట్ గా స్టోన్స్ తోను బీడ్స్ తోను మనకు ఈ నెక్ పార్ట్ అంతా కూడా మనం డిజైన్ చేసుకున్నాం అనమాట. అక్కడ మిర్రర్ వర్క్ అనేది కంప్లీట్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ మనకంటే ఒక జ్యువెలరీ అనేది అవసరం లేకుండా ఒక నెక్ అనేది హైలైట్ చేసుకున్నాం. దీనికి కంప్లీట్ గా ఫుల్ స్లీవ్స్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. అది కూడా కంప్లీట్ గా రెడ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకు ఒక నెట్టెడ్ స్టైల్ తీసుకుని దీని మీద వర్క్ అనేది చూసుకున్నట్లయితే కంప్లీట్ గా హెవీ వర్క్ అన్నమాట. చాలా హెవీ వర్క్ ఇచ్చారు, ఆల్మోస్ట్ మనది ఫుల్ హ్యాండ్స్ అని చెప్పొచ్చు. అవునండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది వర్క్ కూడా మనకి స్టోన్స్ తోను బీడ్స్ తోను ఓన్లీ హైలైట్ చేసుకున్నాం. అప్ టు నీ పార్ట్ వరకు కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఈ వర్క్ అనేది మనకి షోల్డర్ పార్ట్ వరకు కూడా కంటిన్యూగా మనకు హెవీగా వస్తుంది. ఇక్కడ వరకు అనమాట కంప్లీట్ గా మనకి మిర్రర్ స్టైల్ అనేది చూడొచ్చు. ఇక్కడ తీసుకున్నట్లయితే కంప్లీట్ కలీస్ అనేది చాలా దగ్గరగా తీసుకుని గేరా అనేది ఫుల్ హెవీ గేరా తీసుకున్నాం. చాలా హెవీగా వస్తుంది మనకు. లుక్ వైజ్ అనేది చాలా ప్లెజెంట్ గా చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. దీనికి మనం బాటమ్ కానీ దుపట్టా కానీ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. సో రెడ్ లోనే మనం బాటమ్ అండ్ దుపట్టా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. మంచి పార్టీ వేర్ డిజైనర్ డ్రెస్ అని చెప్పొచ్చు. సో ఈ డ్రెస్ దీని కాస్ట్ ఓన్లీ 3400 రూపీస్. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 3400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క డ్రెస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి గ్రాండ్ గా కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. నెక్స్ట్ వచ్చి మనకు ఒక ఫ్లోర్ లెంత్ లోనే మనకు ఒక డిఫరెంట్ నెట్టెడ్ క్లాత్ తీసుకుంటూ మనం ఒక డిజైనర్ కాన్సెప్ట్ అంటే ఇది కూడా ఏంటంటే కంప్లీట్ ఒక పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఎలివేట్ చేసుకున్నాం. బట్ దీనికి హైలైట్ అంతా మనకి యోక్ పార్ట్ అండి. చాలా డిఫరెంట్ గా మనకు ఒక 3 వేరియేషన్స్ చూపిస్తూ హైలైట్ చేసుకున్నాం.
ఇక్కడ కంప్లీట్ గా మనకు 0 సైజ్ బీట్స్ అనేది తీసుకుంటూ మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నారు. కంప్లీట్ గా ఒక నెట్టెడ్ క్లాత్ మీద థ్రెడింగ్ వర్క్ తీసుకుంటూ ఇలా ఎక్కడికొకటి చూసుకున్నట్టయితే ముడికుట్టు అనేది ఎలివేట్ అయింది. అంటే మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ అంటే మనకు బోట్ నెక్ స్టైల్లోనే మనకి నెట్టెడ్ క్లాత్ తీసుకుంటూ ఇది వచ్చి మనకు నెట్టెడ్ మీద మనకు సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తీసుకుంటూ అక్కడ సీక్వెన్స్ వర్క్ యాడ్ చేస్తూ ఇది ఒక వేరియేషన్. బీడ్స్ వర్క్, ఇక్కడ థ్రెడ్ వర్క్, ఇక్కడ మంచి మనకు ప్లెయిన్ రా సిల్క్ మెటీరియల్ మనం ప్లెయిన్ తీసుకుంటూ యోక్ పార్ట్ అంతా మనకి 3 వేరియేషన్స్ తో హైలైట్ గా ఉంటుంది. మనం కింద తీసుకున్నది చాలా డిఫరెంట్ గా ఫుల్ గేరాతో మనం హెవీగా చేసుకున్నదండి. క్లాత్ కూడా మనకి చాలా డిఫరెంట్ ఉంది. ఇది వచ్చి మనకు షిమ్మర్ జార్జెట్ మిక్స్ వస్తుంది. బట్ ఏంటంటే మనం ఈ మిక్స్ ని ఏంటంటే మనకు నెట్టెడ్ లాగా మనం ఒక డిజైన్ స్టైల్లో ఎలివేట్ చేసుకున్నాం అన్నమాట. చూసుకున్నట్టయితే నెట్టెడ్ కనిపిస్తుంది, కంప్లీట్ గా ఇది నెట్టెడ్ స్టైల్ కాదు, మనకు ఒక జార్జెట్ షిమ్మర్ జార్జెట్ మిక్స్డ్ అనమాట. ఇది కూడా మనకు ఫుల్ గేరాతో హెవీగా ఉంటుంది. దీనికి కింద దామన్ పార్ట్ అనేది కొంచెం ఒక ప్యాచ్ అనేది అటాచ్ చేసుకున్నామండి. చిన్న ప్యాచ్ టైప్ లోనే మనం ఒక చిన్న ప్యాచ్ అన్నమాట హైలైట్ గా వస్తుంది. ఇలాగ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రెస్ అనేది కూడా ఇంత హెవీగా చూడొచ్చు. నెక్ పార్ట్ అనేది కూడా చాలా హెవీగా బ్యాక్ కూడా చూడొచ్చు అన్నమాట. ఓకే, సో మనకి ఫ్రంట్ ఎంత హెవీగా ఉందో బ్యాక్ కూడా మనకి నెట్ మీద బీడ్స్ తీసుకున్నారు, థ్రెడ్ వర్క్ అండ్ 2 సైడ్స్ కూడా హైలైట్ గా ఉంటుంది. దీనికి ఏంటంటే మనం దుపట్టా కానీ మనకు బాటమ్ కానీ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో ఎలివేట్ అవుతుంది. ఓకే, సో బాటమ్ మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్, దుపట్టా జార్జెట్ మార్బుల్ షిఫాన్ లో తీసుకున్నాం. ఓకే, సో సెల్ఫ్ కలర్ కాంబినేషన్. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. సైజ్ వచ్చి మనకి ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 2170 రూపీస్. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2170 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. నెక్స్ట్ డ్రెస్ వచ్చి కంప్లీట్ గా మనకు ఒక ఫ్లోర్ లెంత్ స్టైల్లోని మనకు ఒక పార్టీ వేర్ లుక్ అండి. అలాగే కొంచెం ట్రెడిషనల్ లుక్ వచ్చే విధంగా ప్యాచ్ కూడా అటాచ్ చేయడం వల్ల ఫెస్టివల్ ప్రిఫర్ చేస్తాం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మంచి నెట్టెడ్ తీసుకున్నామండి. అంటే మనకు లోపల అనేది సాటిన్ ప్రొవైడ్ చేయడం వల్ల కొంచెం షైనింగ్ వస్తూ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి ప్యాచ్ అనేది అటాచ్ చేసుకున్నాం. కాలర్ నెక్ తీసుకున్నాం. మనకు బ్యాక్గ్రౌండ్ అంతా మనకు రా సిల్క్ రెడ్ కలర్ కాంబినేషన్ మీద కంప్లీట్ గా మనకు ఒక పిటాయి వర్క్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది అనమాట. మిడిల్ అంతా అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేసుకుంటూ మనకి ఈ స్టైల్ అనేది అప్ టు దామన్ పార్ట్ ఎండింగ్ వరకు కూడా ఈ 2 ప్యాచెస్ అనేది హైలైట్ గా వస్తుంది అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితే కంప్లీట్ గా మనం ఎక్కువ పార్ట్ నుంచి అప్ టు దామన్ పార్ట్ వరకు కూడా మనకి ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం హైలైట్ చేసుకుంటాం. హెవీగానే ఉంటుంది. ఏంటంటే మనకు ఇక్కడ మనకు 2 కలర్ కాంబినేషన్, మెరూన్ రెడ్ థ్రెడ్ అనేది మనకు పింక్ కలర్ థ్రెడ్, ఈ 2 థ్రెడ్స్ యూస్ చేస్తూ మనకు ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. అలాగే మనకు క్రీపరింగ్ స్టైల్ అంతా కూడా మనకు 2 కలర్ కాంబినేషన్స్ అండి, సిల్వర్ అండ్ గోల్డ్ జరీ మిక్స్ చేసుకుంటూ క్రీపరింగ్ స్టైల్ అంతా కూడా మనం ఎలివేట్ చేసుకున్నాం. ఇలా అంతే హెవీనెస్ మనకు అప్ టు కింద ఎండింగ్ వరకు కూడా చూడొచ్చు కంప్లీట్ గా. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ అవుతుంది. ఇక్కడ కటింగ్ స్టైల్ అనేది మనకు వేరియేషన్ చూపిస్తూ హైలైట్ గా ఉంటుంది. ఇంత హెవీనెస్ మనం బ్యాక్ కూడా చూడొచ్చండి. సో ఫ్రంట్ ఎంత హెవీగా ఉందో బ్యాక్ కూడా అంతే హెవీగా ఉంటుంది అన్నమాట. ఇలా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది డిజైన్ చూడొచ్చు. దీనికి మనం ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. అంటే మంచి రా సిల్క్ ప్యాంట్ అనేది తీసుకున్నాం. అంటే కాంట్రాస్ట్ వచ్చే విధంగా రెడ్ కలర్ తీసుకున్నాం. దుపట్టా అనేది నెట్టెడ్ దుపట్టా తీసుకున్నామండి. కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ప్యాచ్ అనేది సేమ్ కలర్ ప్యాచ్ అటాచ్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. ఓకే, ఇందులో కలర్ చాయిసెస్ దీంతో కలర్ చాయిస్ అవైలబుల్ ఉందండి. సైజ్ కూడా ఇది మనకి ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది. దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 3080 రూపీస్. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 3080 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా హెవీగా ఉంది కాబట్టి వేరే ఏదైనా కలర్ మ్యానిక్విన్ కూడా వేసి చూద్దాం. సో వ్యూవర్స్, ఇందులో మనం పింక్ కలర్ కాంబినేషన్ చూసాం. ఇప్పుడైతే బ్లూ కలర్ కాంబినేషన్లో డ్రెస్ వేసి చూస్తున్నాం. కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ అని చెప్పొచ్చు. సో పైనుంచి చూసుకున్నట్టయితే పై నెక్ అంతా కూడా మనకి కాలర్ నెక్ వస్తుంది. అండ్ కాలర్ నెక్లో కూడా మనం చూసుకున్నట్టయితే ప్లెయిన్ కాకుండా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ వస్తుంది. దానిపై నుంచి మనం చూసినట్టయితే కంప్లీట్ గోల్డ్ జెరీ ఫిల్లింగ్ అనేది ఒక క్రీపర్ వర్క్లా హైలైట్ అవుతుంది. మధ్య మధ్యలో మనకి సీక్వెన్స్ వర్క్ కూడా హైలైట్ అవుతూ కాలర్ నెక్ మిడిల్ వరకు కూడా మనకి ఇదే పార్ట్ కంటిన్యూ అవుతుంది. సో చూసుకున్నట్టయితే కాలర్ నెక్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఎండింగ్ వరకు ఇదే జెరీ అన్నది మనకి గోల్డ్ జెరీ అనేది హైలైట్ అవుతూ క్రీపర్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఈ జెరీ ఎండింగ్ వరకు కూడా ఇంతే రిచ్గా కంటిన్యూ అవుతుంది. అండ్ రిమైనింగ్ పార్ట్ చూసినట్టయితే డ్రెస్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా క్రీమ్ కలర్లో ఉంటుంది. క్రీమ్ కలర్ మీద మనం చూసుకున్నట్టయితే బ్లూలోనే 2 షేడ్స్, ఒకటి లైట్ షేడ్, ఒకటి డార్క్ షేడ్. సో ఇలా బ్లూలోనే షేడ్స్ తీసుకొని ఒక క్రీపర్ వర్క్ అంటే ఫ్లవర్ క్రీపర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో కంప్లీట్ మనకి డ్రెస్ మొత్తం కూడా ఇంతే హెవీగా థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది. అండ్ ఈ అవుట్లైన్ అంతా కూడా మనం చూసుకున్నట్టయితే ఫ్లవర్స్ ఫీలింగ్ అంతా కూడా బ్లూలో ఉంటుంది. అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ జెరీ వర్క్ అనేది హైలైట్ అవుతూ మనకి డ్రెస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇంతే హెవీనెస్తో ఆల్ ఓవర్ డ్రెస్ మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా బాటమ్ చూసినట్టయితే బాటమ్ మనకి బ్లూ కలర్ ఇస్తారు.
సో కాంట్రాస్ట్ డ్రెస్లో ఏదైతే డార్క్ బ్లూ కలర్ తీసుకున్నామో అదే డార్క్ బ్లూ కలర్ ప్యాంట్ అయితే మనకు ఉంటుంది. సో అది మనం స్ట్రైట్ కట్ ప్యాంట్ అని చెప్పొచ్చు. సో దుపట్టా చూసినట్టయితే దుపట్టా కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. మనం ఏదైతే డ్రెస్లో బ్లూ కలర్ చూసామో డార్క్ బ్లూ కలర్ అదే డార్క్ బ్లూ కలర్ దుపట్టా ఉంటుంది. అండ్ ఎడ్జెస్లో కూడా మన డ్రెస్లో ఏదైతే హెవీ ప్యాచ్ ఉంటుందో సో దుపట్టాలో కూడా అదే ప్యాచ్ అనేది 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సో డ్రెస్ వేసుకుంటే నెక్స్ట్ డ్రెస్ వచ్చి కంప్లీట్గా మనకు ఒక లెహెంగా స్టైల్ చూస్తున్నాం అండి. కంప్లీట్గా ఒక వెస్ట్రన్ లుక్ వచ్చే విధంగా మనం ఎలివేట్ చేసుకున్న డ్రెస్ ఇది కంప్లీట్గా. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ మనం హైలైట్ చేసుకున్నాం. నెక్ అనేది కూడా కాలర్ నెక్ ఇచ్చారు. బట్ దీనికి ఈ క్రాప్ టాప్ స్టైల్ అంతా కంప్లీట్గా కట్ వర్క్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అండి. థ్రెడ్ వర్క్ లోనే మనం చూసినట్టయితే ఒక కట్ వర్క్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్ నెట్టెడే ఉంటుంది. నెట్టెడ్ మీద మనకు థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. అంటే మనకు ఒక యూ షేప్ మాదిరిగా హైలైట్ వస్తుంది. బట్ ప్రతి యూ షేప్ కి అవుట్ లైన్ అనేది కంప్లీట్ గా ఒక థ్రెడింగ్ వర్క్ అనేది కొంచెం థిక్ గా ఎలివేట్ చేసుకున్నాం అన్నమాట. అందువల్ల మనకు ఒక బీడ్స్ లుక్ వచ్చే విధంగా హైలైట్ అవుతుంది. బట్ ఏంటంటే కంప్లీట్ గా ఇది థ్రెడింగ్ వర్క్ అనమాట. మిడిల్ అంతా మనకు ఒక జిప్ అనేది తీసుకుంటూ ఎండింగ్ వచ్చే కంప్లీట్ ఒక యాప్లికట్ అనేది ఎలివేట్ చిన్నగా ఎలివేట్ చేసుకున్నాం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇది కంప్లీట్ గా మనకు ఒక రా సిల్క్ మెటీరియల్ అండి. మంచి మనకు ఒక యాష్ కలర్ కాంబినేషన్స్ కి మనకు ఒక బ్లూ షేడ్ మిక్స్ అవుతూ హైలైట్ హైలైట్ గా ఉంటుంది. కంప్లీట్ గా ఏంటంటే ఇది కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్. మనకు మంచి డిజిటల్ ప్రింట్ బెల్ట్ పార్ట్ దగ్గర చూడొచ్చు. మల్టీ కలర్స్ యూస్ చేస్తూ ఇలా హైలైట్ చేసుకున్నాం. మిడిల్ అంతా కూడా సెల్ఫ్ కలర్ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది. బట్ ఎండ్ చూడండి దామన్ పార్ట్ అనేది ఇంకొంచెం స్పెషల్ గా తీసుకున్నాం. సో చాలా హెవీగా తీసుకున్నాం. దామన్ పార్ట్ లో కూడా మంచి మల్టీ కలర్ యాష్ కలర్ కి మనకి బ్రైట్ కలర్స్ వచ్చేసరికి ఇంకా చాలా ఎలివేట్ అయింది. ఏంటంటే ఈ ప్రింట్ అనేది కంప్లీట్ గా కంప్యూటరైజ్డ్ ప్రింట్ అంటాం. కంప్లీట్ గా ప్రింటింగ్ స్టైల్ అనేది కూడా మనకి డిజిటల్ ప్రింట్ తో హైలైట్ గా వస్తుంది. ఓకే, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. కూడా చాలా హెవీగా ఉంటుంది లెహంగా. దీనికి ఏంటంటే మనం దుపట్టా అనేది నెట్టెడ్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా నెట్టెడ్ తీసుకున్నాం. దీనికి పైపింగ్ అనేది ఏంటంటే మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ ప్యాచ్ అనేది అటాచ్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. ఓకే అండి. సో ప్రెసెంట్ ట్రెండ్ కి తగ్గట్టు ఉంది డ్రెస్ అంతా కూడా. ఫెస్టివల్ సీజన్స్ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2320 రూపీస్. ఓకే, సో ది డ్రెస్ కాస్ట్ మనకి ఓన్లీ 2320 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్లో చూస్తున్నాం. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ డ్రెస్ వచ్చి మనం అంబ్రెల్లా కట్ స్టైల్లో చూస్తున్నాము. చాలా డిఫరెంట్. ఇది కూడా కంప్లీట్ గా ఫ్లోర్ లెంత్ లో వస్తుంది. మనకు ఇక్కడ మనకు సింగిల్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నాం. అంటే ఏ ఒక్క పార్ట్ అంతా కూడా మనకు థ్రెడింగ్ వర్క్ అనేది తీసుకున్నాం. అంటే లైన్స్ తీసుకుంటూ కొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఒక అప్లికట్ స్టైల్లో మనకు కంప్లీట్ గా జరీ స్టైల్ తీసుకుంటూ మనకు ఒక ఫ్లవర్ డిజైన్స్ కానీ మనకు ఒక లీఫ్ పార్ట్ కానీ మనం ఇక్కడ ఒక హెవీ బంచ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఒక సైడ్ అంతా కూడా మంచి కట్ వర్క్ బంచ్ అనేది హైలైట్ అవుతుంది. నెక్ అనేది కూడా మనకు యూ నెక్ తీసుకుంటూ మనకి ఇక్కడ వీ నెక్ అనేది కట్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇది కలర్ కాంబినేషన్ వచ్చి మనకు 2 మిక్స్డ్ కలర్ కాంబినేషన్స్ అండి. మనకు ఒక గ్రీన్ మిక్స్ కి మనకు ఒక రాయల్ బ్లూ మిక్స్ అవుతూ హైలైట్ గా ఉంటుంది. క్లాత్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ గా మనకు ఒక సిల్కీ క్లాత్ లోనే మనం ఎలివేట్ చేసుకున్నది. గేర్ అనేది మాత్రం దీనికి ఫుల్ హెవీగా వస్తుంది. చాలా హెవీగా ఉంటూ మనకి కింద దామన్ పార్ట్ లో కొంచెం ప్యాచ్ అనేది అటాచ్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. ఓకే, సో గోల్డ్ ప్యాచ్ అన్నది ఎలివేట్ చేస్తూ హైలైట్ చేసుకున్నాం. ముఖ్యంగా కలర్ చాలా హైలైట్ గా ఉంటుంది. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా. సో మనకి గేర్ కూడా చూసుకున్నట్లయితే చాలా హెవీ గేర్ వస్తుంది. అవునండి, దీనికి దుపట్టా గాని బాటమ్ గాని సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తోని మనకు హైలైట్ గా ఉంటుంది. ఓకే, అండ్ ఈ డ్రెస్ దీని కాస్ట్ ఓన్లీ 2320 రూపీస్. ఓకే, ఓన్లీ 2320 రూపీస్ కి హెవీ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ డ్రెస్ వచ్చి కంప్లీట్ గా మనకు ఒక డిజైనర్ కాన్సెప్ట్ అండి. ఇది ఒక పార్టీ వేర్ లుక్ లోనే మనం గ్రాండ్ గా చేసుకున్న డ్రెస్ ఇది కంప్లీట్ గా. ఇలాంటివి సంగీత్ టైం మ్యారేజెస్ కూడా మనకి ఎట్లా ఉన్నాయి కంప్లీట్ రిసెప్షన్ వైస్ కానీ సంగీత్ టైమ్స్ కానీ ఇలా చాలా డిఫరెంట్ గా ఉండే డ్రెస్ ఇది. కంప్లీట్ గా ఒక డిజైనర్ కాన్సెప్ట్. మనకి ఇది ఒక ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది. ఇది ఫస్ట్ టాప్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా వెల్వెట్ క్లాత్ తీసుకున్నామండి. అదంటే మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వెల్వెట్ క్లాత్ తీసుకుంటూ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హెవీగా మనం క్రియేట్ చేసుకున్న వర్క్ వచ్చి కంప్లీట్ గా స్టోన్స్ వర్క్ చేశారు. మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. అవునండి, చూసుకున్నట్లయితే నెక్ వీ నెక్ తీసుకున్నాం. కంప్లీట్ గా స్టోన్స్ తోను మిర్రర్స్ తోను హైలైట్ చేసుకున్నాము. హెవీగా ఉండే స్టోన్స్. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ గా జదోసి వర్క్ అనేది ఫిల్లింగ్ చేసుకుంటూ ఇక్కడ అక్కడ ఫ్లవర్ టైప్స్ అనేది కంప్లీట్ గా మనకు ఒక జదోసి వర్క్ అనేది ఫిల్ చేసుకున్నాం. సో మనకు ఒక జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ అనేది ఇలా కంటిన్యూగా అంటే మనకు షోల్డర్ నుంచి నెక్ అంతా హెవీగా వస్తుంది. కింద ఎండింగ్ వచ్చేసరికి ఒక కట్ వర్క్ స్టైల్ లోనే మనం ఎలివేట్ చేసుకున్నాం. సో కట్ వర్క్ లోనే మనం చూసినట్టయితే స్టోన్స్, మిర్రర్ అండ్ బీడ్స్ వర్క్ అనేది హైలైట్ చేస్తాం. మన కింద కూడా కట్ వర్క్ చాలా హైలైట్ గా ఉంటుంది. బ్యాక్ కూడా అంతే హెవీనెస్ చూడొచ్చు కంప్లీట్ గా. ఫ్రంట్ ఎంత హెవీగా ఉందో బ్యాక్ కూడా మనం అంతే హెవీనెస్ చూడొచ్చు. కింద కట్ వర్క్ యాజ్ ఇట్ ఈజ్ మనకి కంటిన్యూ అవుతుంది ఇంతే హెవీనెస్ తో. అండ్ నెక్ కూడా ఇంతే హెవీనెస్ గా కంటిన్యూ అవుతుంది. సో దీనికి డోరీస్ కూడా మనకి చాలా హెవీగానే ఇచ్చారు. అవునండి,
దీనికి లెహంగా చూసుకున్నట్లయితే కంప్లీట్ గా క్వైట్ కాంట్రాస్ట్ గా ఎలివేట్ చేసుకున్నాం. మంచి పీచ్ పింక్ రా సిల్క్ మెటీరియల్ అనేది తీసుకున్నాం. ఈ డిజైన్ అనేది కంప్లీట్ గా బెల్ట్ పార్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఒక ప్యాచ్ అనేది అటాచ్ చేసుకున్నాం. వెల్వెట్ ప్యాచ్ తీసుకున్నాం అండి. ఇక్కడ కూడా దీంతో కూడా ఒక లైన్ అంతా మనం మిర్రర్ వర్క్ తీసుకున్నాం, ఒక లైన్ అంతే కంప్లీట్ గా స్టోన్స్ తీసుకున్నాం. ఇలా మనకు ఒక డిఫరెంట్ గా బెల్ట్ పార్ట్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. బట్ అంతే హెవీనెస్ మనం ఇక్కడ కూడా చూడొచ్చండి. ఒక అప్లిక్ వర్క్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ కూడా మనకు ఒక జద్దోసి వర్క్ అనేది ఒక ఫ్లవర్ బంచ్ అనేది ఫ్లవర్స్ అన్నది హైలైట్ చేశారు. చాలా డిఫరెంట్ ప్యాచ్ స్టోన్స్ వర్క్ కూడా తీసుకుంటూ ఇది ఒక మనకు ఈ బెల్ట్ పార్ట్ నుంచి ఇది ఒక వేరియేషన్ అన్నమాట. అంటే హెవీనెస్ మనం దామన్ పార్ట్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక 3 వేరియేషన్స్ లో మనకు ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ గా ఉంటుంది. సేమ్ మనకి వెల్వెట్ మీద ఇక్కడ సిల్వర్ కలర్ అనేది హైలైట్ చేశారు. సిల్వర్ అండ్ గోల్డ్. అందులో మనకు మిర్రర్ వర్క్ కూడా డైమండ్ షేప్ ఆఫ్ మిర్రర్ వర్క్ తీసుకుంటూ మనం ఇక్కడ ప్యాచ్ కూడా హైలైట్ గా ఉంటుంది. ఓకే, సో కింద కూడా అంత హెవీనెస్ ఉంది. ముఖ్యంగా కలర్ అనేది చాలా బ్రైట్ గా ఉంది. నేవీ బ్లూ కి మంచి పీచ్ కలర్ వచ్చేసరికి చాలా హైలైట్ అయింది. దీని దుపట్టా వచ్చి కంప్లీట్ గా మనం నెట్టెడ్ తీసుకున్నామండి. బట్ ఏంటంటే దామన్ పార్ట్ లో ఏదైతే ప్యాచ్ ఉందో ఆ ప్యాచ్ అనేది అటాచ్ చేసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నాం. ఓకే అండి. సో ఈ డ్రెస్ కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 5290 రూపీస్. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 5290 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ వచ్చి మనకు కంప్లీట్ గా ఒక కాటన్ స్టైల్ మిక్స్ చూసుకున్నాం. జూట్ కాటన్ అంటారు. ఇది కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది. మనకు ఒక డిజైనర్ కాన్సెప్ట్ ఉంటుంది. మనకి తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మ్యాటీ వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. మనకి ఏంటంటే నెక్ పార్ట్ అంతా వీ నెక్ తీసుకున్నాం. ఇక్కడ 2 సైడ్స్ అనేది మనకు షోల్డర్ లో మ్యాటీ వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మిడిల్ కూడా యోక్ పార్ట్ లో మిడిల్ లో కూడా 2 అవుట్ లైన్స్ మ్యాటీ వర్క్ స్టైల్ అంటే కాంట్రాస్ట్ మనకు వైట్ కలర్ కాంబినేషన్ థ్రెడింగ్ యూస్ చేస్తూ హైలైట్ చేసుకున్నాం. బట్ మిడిల్ అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అనేది ఫిల్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇది మనకు మంచి జూట్ కాటన్ అంటే మనకు కాటన్ జూట్ రెండు మిక్స్ అవడం వల్ల చాలా సాఫ్ట్నెస్ అనేది ఎలివేట్ అవుతుంది. దీని మీద మనకు బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకు ప్రింటింగ్ స్టైల్స్ అనేది చూడొచ్చు. చాలా డిఫరెంట్ గా మనకు చాలా డిఫరెంట్ గా ఉంది. వైట్ మీద మనకి కంప్లీట్ బ్లూ కలర్ తో ప్రింటెడ్ స్టైల్ ఉంది. బట్ దీనికి ఎండింగ్ దామన్ పార్ట్ చాలా డిఫరెంట్ గా చేస్తుంది. మంచి ఒక బ్లూ కలర్ కాంబినేషన్స్ తోనే లైన్స్ తీసుకుంటూ మనం ఎలివేట్ చేసుకున్నాం. ఇంత హెవీనెస్ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంటుంది. మనకు కంటిన్యూ డిజైన్ అనేది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అవైలబుల్ ఉంటుంది. దీనికి మనం కాంట్రాస్ట్ వచ్చేదాకా మనకు బాటమ్ అనేది బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దుపట్టా అనేది కంప్లీట్ గా నెట్టెడ్ తీసుకున్నామండి. బట్ ఏంటంటే దుపట్టా అనేది కొంచెం స్పెషల్ గా ఎలివేట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, ఇలాగ మనకు ఒక డైమండ్ డిజైన్ అనేది మనకు సర్కిల్ లాగా ఫ్లవర్ బ్లూ కలర్ నెట్ మీద మనకి వైట్ కలర్ డిజైన్ తో చక్కగా సర్కిల్స్ తీసుకొని డైమండ్ తీసుకొని ఇలా ఎలివేట్ దుపట్టా కూడా చాలా హెవీగా ఎలివేట్ చేశారు. సో ఈ డ్రెస్ కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 1940 రూపీస్ అండి. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1940 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, మనం చూసినట్టు ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 RK బ్రదర్స్ లో చూసాం. మనం చూసినట్టు పార్టీ వేర్ కలెక్షన్ కానీ, రెగ్యులర్ వేర్ కలెక్షన్ కానీ, లెహెంగాలో స్టైల్స్ కానీ అండ్ సూట్స్ కానీ ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి RK బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు RK బ్రదర్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.